నాకు జాబ్ వచ్చాక నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి రోజీ? అంటే నీకు జాబ్ వచ్చిందా అమ్మమ్మ? చాలా మంచి జాబ్, కంపెనీ సూపర్వైజర్. ఇప్పుడే వస్తున్నాను అమ్మా, ఇప్పుడే వస్తాను, అర్జెంట్ పని ఉంది. సిద్ధు తప్పించుకోకూడదు నాన్న, ఈ నిశ్చితార్థం తప్పిపోకూడదు. అర్థమైందమ్మా, అల్లుడు ఎక్కడున్నా సరే తీసుకొస్తాను. హోమగుండం, తాలిబొట్టు, పూలదండలు అన్నీ రెడీగా ఉన్నాయి నాయన, త్వరగా రండి. ఓకే ఓకే, 10 minutes లో అక్కడ ఉంటాను. రోజీ, 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 ఏం చేస్తున్నావు? వంటమ్మమ్మా. మరి ఏడుపు ఎందుకు? ఇది ఏడుపు కాదు, వంట కోసం ఉల్లిపాయలు కోస్తుంటే కళ్ళలో మంట. ఈ పని నీకెందుకు రోజీ? ఏ, ఈ పనులు నువ్వే చేయాలా, నేను చేయకూడదా? ఏ పని ఎవరైనా చేయొచ్చు, కానీ అలవాటు లేని వాళ్ళు చేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. నువ్వు లే, నువ్వు లే. పర్లేదు. లే రోజీ, జరుగు. అమ్మమ్మా, నువ్వు సూపర్. థ్యాంక్ యూ. రోజీ, ఇదిగో నువ్వు చెప్పిన కూరగాయలు తీసుకునొచ్చా. ఇటు నేను కట్ చేస్తాను. అక్కర్లేదు, నేను కట్ చేస్తాను. ఇవి కట్ చేస్తే కళ్ళలో నీళ్ళు రావు కదా. అక్కర్లేదు రోజీ, నేను చేసుకుంటా. నువ్వు అమ్మమ్మా, బయట జాబ్ నువ్వే చేసి, ఇంట్లో పని నువ్వే చేసి, వీడు నేను ఏం చేయాలి? ప్లీజ్ రోజీ, నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో. నువ్వే వెళ్ళి కూర్చో, నేనే వంట మొత్తం చేస్తాను. ప్లీజ్ రోజీ, నా మాట విను. రోజీ ప్లీజ్, నా మాట వినమ్మా. సరే, సరదాకి ఒక్కరోజు ఓకే, తర్వాత ఏ రోజైనా వంటగదిలోకి వస్తే నేను ఊరుకోను. ఇలాగే అధికారం చేసి నన్ను చెడగొట్టు. రేపెవరైనా నా పనితీరు చూస్తే నన్ను అనరు, నిన్నంటారు. చూడమ్మా, మనవరాల్ని ఎలా పెంచిందో అని. వద్దమ్మమ్మా, నా వల్ల నా అమ్మమ్మ మాటలు పడ్డం నేను తట్టుకోలేను. ఎలాగోలాగా ఈ పనులు నేనే నేర్చేసుకుంటాను. రోజీ, త్వరగా కానీ. అయిపోతుందమ్మమ్మా. ఎందుకు రోజీ ఈ కష్టం? నేను చూసుకుంటానులే. ఏమొద్దు, వద్దని చెప్పాను కదా. నువ్వు నీ వంట చేసుకో, నేను నా పని చేసుకుంటాను. ఏంటో నీ మొండితనం, చెప్తే మాట వినవు కదా. కూరలు కోస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. రోజీ, కూరలు కోయటం అయిపోయిందా? అయిపోయింది గ్రాని, కోసుకోవడం అయిపోయింది. ఇంకొన్ని కూరగాయలు మాత్రం ఉన్నాయి. త్వరగా కానివ్వండి. అసలే మంటికి పోతోంది, ఇంకా కారం పుయ్యకు. కట్ అయిన దానికి కారం పూస్తే ఆ మాత్రం అంట కామనే. ఇలా కోస్తే నేను మధ్యాహ్నానికి క్యారియర్ తీసుకెళ్ళటం కాదు, భోజనం ఇక్కడే చేసి తర్వాత ఆఫీస్కి వెళ్ళొచ్చు. లే 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 లే. అమ్మమ్మ, నువ్వు వదులు. హాయ్. ఏంటి, సిద్ధు ఇంట్లోంచి వెళ్ళిపోయాడా? ఓకే ఓకే, అలాగే కనబడితే నీకు ఫోన్ చేస్తానులే. ఏమైంది విజయ్? సిద్ధు ఇంట్లోంచి వెళ్ళిపోయాడంట మేడం. అదేంటి, ఎక్కడికి వెళ్ళాడంట? తెలియదంట, కనపడితే చెప్పమని ఫ్రెండ్ ఫోన్ చేశాడు. అసలు ఎందుకు వెళ్ళాడు? ఆ నందిని నిశ్చితార్థం ఏర్పాటు చేసిందంట, అది తప్పించుకోవడానికి వెళ్ళిపోయాడు అనుకుంటా.
సరే సరే రోజీ, నువ్వు కూరలు కలుపుతూ ఉండు, నాకు టైం అయింది, నేను వెళ్ళాలి. రే, అసలే అమ్మమ్మ ఈరోజు ఫస్ట్ డే కంపెనీకి వెళ్తోంది. ఇలాంటి టైంలో దాని పేరు ఎందుకు గుర్తు చేస్తావు? అమ్మా, ఈ ముహూర్తానికి కూడా నిశ్చితార్థం అయ్యేలా లేదు. నాకేమో టైం లేదు. మరి నేను పంతులు గారు, గన్నుంది పంతులు గారు. ఆ, అర్థమైందమ్మా. పెళ్ళికొడుకు వచ్చే వరకు నేను పైకి లేవను. నానా, పంతులు గారు, సిద్ధు వచ్చేసాడు. పంతులు గారు, అత్తయ్య, మావయ్య, మా నాన్న సిద్ధుని తీసుకొచ్చేసాడు. నానా, ఏంటి నాన్న, సిద్ధు ఏడి? త్వరగా రమ్మను, ముహూర్తం టైం అయిపోతుంది. ఏంటి నాన్నా, నీకే చెప్పేది, సిద్ధుని రమ్మను. నాన్నా, సిద్ధుని పిల్లు నాన్నా. నందిని, సిద్ధు బా రమ్మను నాన్నా. సిద్ధు దొరకలేదమ్మా. నాన్నా, ముహూర్తం టైం అయిపోతుంది. సిద్ధు దొరకలేదమ్మా. నేను సిద్ధుని తీసుకురాలేదు. నాన్నా, కుదరదు నాన్నా. సిద్ధుకి నాకు పెళ్లి అవ్వాల్సిందే. సిద్ధు ఎక్కడికెళ్తాడు నాన్నా? నన్ను పెళ్లి చేసుకోకుండా ఎక్కడికి పారిపోతాడు? వాళ్ళ అమ్మా నాన్నలు ఇక్కడే ఉంటే సిద్ధు ఎక్కడికి వెళ్ళడు. ఏయ్ నందిని, మేం చావు కూడా సిద్ధపడ్డాం. ఇక నువ్వు మమ్మల్ని చేయగలవు? అందుకే ధైర్యం చేసి పారిపోయినట్టున్నాడు నందిని. నో నో, సిద్ధు నా నుంచి దూరమైతే నేను తట్టుకోలేను. నాన్నా. సిద్ధుకి చావైనా బతుకైనా నాతోనే, సంతోషమైన దుఃఖమైనా నాతోనే. సిద్ధు నన్ను వదిలి ఎక్కడికి పోకూడదు. రోజీ, అయిపోయిందా? అయిపోయిందమ్మమ్మా. విజయ్, అక్కడ బాక్స్ ఉంది, తీసివ్వు. ఇదెక్కడిది విజయ్? నువ్వు జాబ్కి వెళ్తున్నావని విజయ్ కొనుకొచ్చాడమ్మమ్మా. ఇంత కాస్ట్లీ బాక్స్ ఎందుకు విజయ్? ఉండాలి గ్రాని, మన కోసం కాదు, జనం కోసం. మీరు సూపర్వైజర్ కదా, తప్పదు మరి. సరే సరే, ఆ బాక్స్ ఓపెన్ చేయి. గ్రాని, నేను ఇది తీసుకొస్తాను, మీరు వెళ్ళి కూర్చోండి. సరే సరే, త్వరగా తీసుకురండి, టైం అవుతోంది. ఏయ్, అలా ఉంచవే, నేను పెడతాను కదా. ఇప్పటికైనా నా మాట విను, వెళ్ళు. అలాగే సార్, మీరే పెట్టండి. దాట్స్ గుడ్. అమ్మమ్మా, థ్యాంక్ యూ. రోజీ, ఫస్ట్ టైం కంపెనీకి వెళ్తున్నాను, ఎదుర్రా రోజీ. నేనా? నువ్వు నా ఆనందానివి, నా అదృష్టానివి. నువ్వు ఎదురొస్తే నాకంతా మంచి జరుగుతుందని నమ్మకం నాకుంది. రా రోజీ. సరే, నువ్వు పదమ్మమ్మా, నేను వస్తాను. సరే. ఏమైంది? నీ చెయ్యి నొప్పిగా ఉంటే గ్రాని నేను పంపించేస్తానులే. నేను ఏడుస్తోంది నా చెయ్యి బాలేదని కాదు, అమ్మమ్మకి నా మీదున్న నమ్మకానికి. నా జాతకం ప్రకారం నేను చాలా దురదృష్టవంతురాల్ని. కానీ అమ్మమ్మ దృష్టిలో నేనే ఆవిడ అదృష్టాన్ని. ఆవిడ నమ్మకం నిజమవ్వాలంటే నా మొహంలో అస్సలు బాధ కనిపించకూడదు. రా. వెళ్ళొస్తాను రోజీ, బాయ్. బాయ్ గ్రాని.
కుడికాలు పెట్టి లోపలికి పద. ఆగండి. ఇంతమంది పెద్దవాళ్ళున్నారు. గుమ్మం ముందు కొత్త జంట వచ్చింది. ఏదో కొత్త సినిమా వచ్చినట్టు చూస్తున్నారే కానీ హారతిచ్చి ఆ జంటని లోపలికి తీసుకురావాలన్న ఆలోచనే లేదు. ఏం పెద్దలో ఏంటోనమ్మా. సారీ సిద్ధు, మిమ్మల్ని లోపలికి తీసుకెళ్లాలన్న ఆలోచన వీళ్ళెవ్వరికి రానందుకు వీళ్ళందరి తరపున నేను సారీ చెప్తున్నాను. మీకు నేనే దిష్టి తీస్తాను. ఇప్పుడు కుడికా లోపలికి పెట్టి రండి. ఏంటి సిద్ధు అలా చూస్తున్నావు? ఆశగా చూస్తున్నావా, ఆలోచిస్తున్నావా? ఇప్పుడు నీ పార్ట్నర్ నేను కాదు, తను. ఇది వరకులా చూడాలంటే కుదరదు. తను ఊరుకోదు. తీసుకెళ్ళు నీ లైఫ్ పార్ట్నర్ని. అత్తయ్యగారు, మీ కోడల్ని లోపలికి తీసుకెళ్ళమని చెప్పండి. సిద్ధు, ఆగండి. సిద్ధు, ఏంటి నువ్వు చేసిన పని? చూస్తున్నావు కదా. అందుకే అడుగుతున్నాను. ఇన్ని రోజులు నా కూతురు వెంటబడి. హలో, నేను కాదు, నీ కూతురే నా వెంట తిరిగింది. నీ కూతురే వచ్చి నా ఇంట్లో ఉంది, అది తన ఇష్టంతోనే. అంటే నువ్వు నా కూతుర్ని ప్రేమించలేదా? తనలో ప్రేమ ఉన్నప్పుడు ప్రేమించాను. ప్రేమించిన వాడివి పెళ్లి చేసుకోవాలి కదా అని రాజ్యాంగంలో రూల్ ఏం రాయలేదుగా. మరి ఇప్పుడు నా కూతుర్ని ఎవరు చేసుకుంటారు? నేను మాత్రం కాదు. కాకపోతే నేను మాత్రం ఊరుకోను. నిన్ను నానా
ఆగు నాన్న, ఏంటి నువ్వు చేస్తున్న పని? నా కూతురికింత అన్యాయం జరుగుతుంటే నేనెలా ఊరుకుంటాను? సిద్ధుకి ఏదైనా జరిగితే నేను ఊరుకున్నానా? అది కాదమ్మా, ఇప్పుడు నీ జీవితం ఏంటి? నువ్వు సిద్ధుని ఎంత ప్రేమించావు? పెళ్లి చేసుకోవాలని ఎన్ని కలలు కన్నావు? నాకు కావాల్సింది జరగాలని నేను కోరుకున్నాను. తనకి నచ్చింది తను చేశాడు. అంటే తనేం చేసినా ఊరుకోవాల్సిందేనా? లేకపోతే ఏం చేస్తాం నాన్నా? చేత్తో తిప్పితే వెనక్కి తిరగడానికి ఇది చేతికున్న గడియారం కాదు కదా నాన్న. గడిచిపోయిన కాలం. ఆ గడిచిపోయిన కాలంలో జరిగిపోయిన వాటి గురించి ఎంత ఆలోచించినా ఉపయోగం లేదు. అది కాదు నందిని. వదిలే నాన్న. ఎప్పుడైనా భవిష్యత్ గురించి ఆలోచించగలం, గతం గురించి కేవలం బాధపడగలం, అంతే. నువ్వెంత గొడవ చేసినా అయిపోయిన పెళ్లి ఆపగలవా? నేనెంత బాధపడినా సిద్ధుని పెళ్లి చేసుకోగలుగుతానా? నందిని, చాలా రోజుల తర్వాత నాకు పాత నందిని చూసినట్టుంది. చాలా కరెక్ట్గా మాట్లాడావు నందిని. నాకు చాలా హ్యాపీగా ఉంది. సిద్ధు, నా కోడలు బాగా నచ్చిందిరా. కుందనపు బొమ్మలా ఉంది. ఈ జీవితంలో మాకు చాలా సంతోషాన్ని కలిగించే పని చేశావు. సంతోషం మీదే కాదత్తయ్యా, నాది కూడా. తను మీకే కాదు, నాకు కూడా నచ్చింది. కానీ నచ్చింది కదా అని సంతోషపడ్డంతోనే సరిపెట్టేస్తారా? మిగతా కార్యక్రమం ఏమీ చెయ్యరా? కొత్త కోడలతో ఇంట్లో దీపం పెట్టించరా? పరమాన్నం వడ్డించరా? నందిని, ఇవన్నీ నీకెలా తెలుసు? నీకు తర్వాత ఆన్సర్ చేస్తాను. అత్తయ్యగారు, తర్వాత తీరిగ్గా ఆశ్చర్యపోవచ్చు గాని ముందు పదండి. కొత్త కోడలతో దీపం పెట్టించండి. పదండి పదండి పదండి. అమ్మా, అనుకున్న ముహూర్తానికి నిశ్చితార్థం జరుగుతుందనుకుంటే అనుకోకుండా ఆయనకి పెళ్ళి అయిపోయింది. మరి ఇక నేను వెళ్తానమ్మా. అదేంటి పంతులు గారు, మీతో ఇంకా చాలా పనుంది. మీరు కాసేపు సైలెంట్గా కూర్చోండి. అలాగేనమ్మా. చాలా పనుంది. పదండి పదండి. దండం పెట్టుకోండి. ఇదిగో కొత్త కోడలా, వెలిగించు. ఈ ఇంటి దీపం అఖండ జ్యోతిలా వెలిగిపోవాలి. సిద్ధు, ఏంటి సిద్ధు, సైలెంట్గా వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చేసావు? నువ్విలా వచ్చేస్తే నేను వదిలేస్తాననుకున్నావా?